ఇవాళ రెవెన్యూ శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష. రెవెన్యూ శాఖ వర్షాలపై రివ్యూ. అభివృద్ధి పనులు వేగవంతం చేసేందుకు మంత్రులతో కమిటీ. తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం. డిప్యూటీ సీఎం సహా 4 మంత్రులతో కమిటీ ఏర్పాటు. అభివృద్ధి పనులకు కమిటీ అనుమతి తప్పనిసరి చేసిన సర్కార్. పులివెందుల ఒంటిమిట్ట ఉప ఎన్నికలపై జగన్ ట్వీట్. జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని ఆగ్రహం. ఈ 2 ఉప ఎన్నికల్ని రద్దు చేయాలని జగన్ డిమాండ్. ఏపీలో నామినేటెడ్ పదవుల భర్తీ. 31 పదవులను భర్తీ చేస్తూ కూటమి ప్రభుత్వం నిర్ణయం. టీడీపీకి 26, జనసేన 3, బీజేపీకి 2 నామినేటెడ్ పదవులు. బెట్టింగ్ యాప్ కేసులో ఇవాళ ఈడీ విచారణకు మంచు లక్ష్మి. ఇప్పటికే విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్, రాణా విచారణ పూర్తి. మనీ లాండరింగ్ జరిగిందన్న కోణంలో ఈడీ దర్యాప్తు. ఇవాళ్టితో ముగియనున్న ఏపీ లిక్కర్ స్కామ్ నిందితుల రిమాండ్. 12 మంది నిందితులను న్యాయస్థానంలో హాజరుపరచనున్న సిట్. రిమాండ్ పొడిగింపుపై ఈరోజు ఆదేశాలు ఇవ్వనున్న న్యాయస్థానం. హైదరాబాద్ పిస్తా హౌస్ రెస్టారెంట్స్పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు. మొత్తం 25 పిస్తా హౌస్ రెస్టారెంట్లలో తనిఖీలు. 23 చోట్ల శాంపిల్ సేకరించిన అధికారులు. ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించట్లేదని తేల్చిన అధికారులు. కిచెన్ పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నట్టు గుర్తింపు. ఏపీ, ఒడిషా, పంజాబ్లో కొత్త సెమీ కండక్టర్ యూనిట్లు. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు. దేశంలో 4 సెమీ కండక్టర్ యూనిట్లకు గ్రీన్ సిగ్నల్. లక్నోలో మెట్రోకు కేంద్ర కేబినెట్ ఆమోదం. లోక్సభలో జస్టిస్ వర్మ అభిశంసనపై 3 సభ్యులతో ప్యానెల్. వర్మ అభిశంసనపై విచారణ జరపనున్న ప్యానెల్. అభిశంసన తీర్మానంపై 146 మంది ఎంపీల సంతకాలు. అభిశంసన తీర్మానాన్ని ఆమోదించిన స్పీకర్ ఓం బిర్లా. క్రికెటర్ సురేష్ రైనాకు ఈడీ సమన్లు. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో నోటీసులు. ఇవాళ రేపు తెలంగాణకు వానగండం. అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం. వచ్చే 4 రోజులు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ హెచ్చరిక. ఇవాళ రేపు ఉమ్మడి వరంగల్ జిల్లాలో అతి భారీ వర్షాలు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవు. భారీ వర్షాల కారణంగా స్కూళ్లకు సెలవు ప్రకటించిన విద్యాశాఖ. ఇవాళ రేపు జీహెచ్ఎంసీ పరిధిలోని స్కూళ్లకు హాఫ్ డే. భారీ వర్షాలు పడే అవకాశం ఉండటంతో అలర్ట్. విజయవాడలో దంచి కొడుతున్న భారీ వర్షం. ఎడతెరిపి లేని వానతో నగరంలో అస్తవ్యస్తం.